అప్పుడు మళ్ళీ ఎప్పుడు పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి. నాగమనే ఏంటి పులి నీ చేత్తో చల్లని నిమిషాలు కొట్టవా? అలాగే. ఈ మనిషి ఎక్కడికి వెళ్ళి ఉంటాడో, ఏమైపోయాడో? అయినా ఈ మధ్య దూరే గుడిసెలకి ఇప్పే చీరలకి లెక్క లేకుండా పోతుంది. బెకారేదలా చూసే ఈ గుండుగడి సావాసం మానేయాలి. ఇగో నాగమనే, నువ్వు కూడా కాశీరాజుతో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఒరేయ్, రేపు ఉదయం నీకు ఊరి రెడీగా ఉండు. అదేంటండి, నాకు ఊరి 20 రోజుల తర్వాత కదా. జైలర్ గారు ఇప్పుడే చెప్పారు, నువ్వు వాళ్ళ ఊరోడు అంట కదా. అందరి పనులు పక్కన పెట్టి ముందు నీ పని చేసేయమన్నారు. మా ఆవిడ ఇంట్లో బట్టలు ఉతకమంటే ఉతకదు, కానీ ఇలా బయట షాపింగ్ చేయమంటే ఫుల్గా చేసేస్తుంది బట్టలు. కాఫీ ఉందా? లేవురా, నీ దగ్గర లేవు, నా దగ్గర లేవు. చూస్తే తెలియట్లా. మనీ నో మనీ ఉండదు. పాడు ఏవండి, చెప్పేంటిది? నేను కాలేజ్కి వెళ్ళాలి, కొంచెం దించేస్తారా? మీకు బస్సు ఫ్రీయేగా, పోరాదన్లా. మాట్లాడతారా మీరందరూ? విను, ఏమన్నా పైసలు ఏమన్నా అప్పు కావాలా? పైసలు ఏంటది? ఏంది అసలేవో కన్ను కనపడదు కదా, ఈ నల్ల అద్దాలు ఎట్టుకుంటా అనుద్దా? కొంచెం స్టైల్గా ఉంటే చూసి సావలేవు. నీ అబ్బా, ఆడల గ్రూప్ లో యాడ్ చేయమంటే డోక్రా గ్రూప్ లో యాడ్ చేస్తావా? మా అక్క ఇంట్లో ఉంటే, అదే ఫంక్షన్ లో ఉంటే జై వంటలక్క. అల్లుడు గారు, రాత్రి భోజనానికి ఉంటారా? నేను దుర్గా అమ్మగారు, ఇంకా కాలేదు అప్పుడాలు. నిద్ర మొహమా, మీరేదో చెప్తున్నారు, చెప్పండి. ఏం లేదు, నేను వెళ్తానండి. జస్ట్ పాపని చూడ్డానికి వచ్చా. మంచిది. మా పక్కింటి ఆంటీ వచ్చి మా గేట్ దగ్గర 2 గంటల నుంచి మాట్లాడుతుంది. కూర్చోమంటే కూర్చుంటలేదు, ఎందుకో తెలుసా? లేట్ అవుతుందంట.